ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తమిళనాడు కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి రాష్ట్రంలో తీవ్రంగా కలకలం రేపింది. నగరంలోని విమానాశ్రయ సమీపంలో నవంబర్ 2వ తారీఖు రాత్రి సమయంలో ఈ దారుణానికి పాల్పడినటువంటి 3 నిందితుల్ని కూడా పోలీసులు సినీ ఫకీలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని పట్టుకునే సమయంలో కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు కూడా చెప్పారు. నిందితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని నవంబర్ 2వ తేదీన రాత్రి తన స్నేహితుడితో కలిసి ఉన్నటువంటి సమయంలో అక్కడికి 3 దుండగులు వచ్చారు. వాళ్ళని అడ్డుకున్నారు. రాత్రి సమయంలో విద్యార్థిని స్నేహితుడిని బెదిరించి బలవంతంగా అక్కడి నుంచి తరిమి కొట్టారు. అనంతరం ఆ విద్యార్థిని లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ పరిస్థితి. మరోవైపు అమ్మాయి స్నేహితుడు బయటకు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగానే విషయాన్ని గుర్తించినటువంటి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వెంటపడ్డ పరిస్థితి. మరికొందరు బాధితురాలని వెంటనే స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతుండగా పోలీసులు ఆ తర్వాత నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. పారిపోతున్నటువంటి నిందితుల్ని పట్టుకునేందుకు 7 బృందాలుగా విడిపోయి అక్కడ వాళ్ళని పట్టుకున్నారు. ఎవరికి చిక్కకుండా ఎంత చెప్పినా వారు ఆగకుండా పోతానే ఉన్నారు. ఒక్కోసారి పోలీసులకి చిర్రెత్తుకొచ్చింది. మీరు ఆగుతారా లేదా, మా చేతికి దొరుకుతారా లేదా అని చెప్పి పోలీసులు ఎంత హెచ్చరించినా వాళ్ళు వినలా. ముఖ్యంగా ఆ 3 నిందితుల కాళ్ళ మీద వాళ్ళు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాళ్ళ మీద ఒక్కసారిగా కాల్పులు జరిపితే అప్పుడు కాళ్ళకి గాయాలైపోయి ఆగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత వెంటనే వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకో పక్క మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు కూడా నిరసనకు దిగిన పరిస్థితి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి, మహిళలకు భద్రత లేదని చెప్పి రాజకీయం కూడా రణరంగానే తలపిస్తున్న పరిస్థితి. నిందితుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, కేసును చాలా వేగంగా విచారణ చేయాలని చెప్పి అక్కడ రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిజంగా ఎంత దారుణం చూడండి, ఎంత దుర్మార్గంగా నిందితులు ప్రవర్తించారు చూడండి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అక్కడ మాట్లాడుకుంటుంటే, ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే అది గమనించినటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వెధవలు విచక్షణారహితంగా ప్రవర్తించి ఇంత దుర్మార్గానికి తెగబెట్టారు. ముందుగా ఆ అమ్మాయి ఫ్రెండ్ని కొట్టారండి. ఆ అమ్మాయి ఫ్రెండ్ని అక్కడి నుంచి కొట్టి తరిమి కొట్టి నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తామని చెప్పి బెదిరించి చాలా దుర్మార్గంగా ట్రీట్ చేశారు. తర్వాత ఆ 3 ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని చాలా దారుణంగా లైంగిక దాడికి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ స్నేహితుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత వెంటనే పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు. అంటే అసలు పరిస్థితులు ఎంత దుర్మార్గంగా తయారైపోయి చూడండి. వాళ్ళు ఆ నిందితులు నిజంగా వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉండరా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా, అమ్మాయిలు ఉండరా, మహిళలు ఉండరా, వాళ్ళ ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళే కదా. అంటే ఆడది ఒంటరిగా కనిపిస్తే ఈ విధంగా కామ పిశాచుల్లాగా తయారైపోయేటువంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఉరి శిక్షలు పడతా ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఎన్కౌంటర్లు చేసి పడేస్తూ ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ కొంతమంది మారట్లేదు, వాళ్ళలో భయం రావట్లేదు. రాత్రి సమయంలో అమ్మాయిని ఒంటరిగా లేకపోయినా అసలు ఫ్రెండ్ ఉన్నా సరే వాడిని తరిమి కొట్టి ఈ అమ్మాయిని పాడు చేశారంటే ఎలా అర్థం చేసుకోవాలి? పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు రోడ్ల మీదకి అమ్మాయిని పంపించాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. తమిళనాడులో ఆ అమ్మాయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ప్రదేశం కూడా సెట్ చేస్తూ ఉన్నారు. అమ్మాయిని లాక్కెళ్ళిపోయి అక్కడ ఎవరు లేనటువంటి ప్లేస్కి తీసుకెళ్ళి దారుణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3కి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? దేశంలో అత్యాచారాలు అనేవి ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కామెంట్ ప్లీజ్.